సాలే నీకు 24 గంటలు టైం ఇచ్చిన 48 గంటలు అయింది. మరో 2 గంటలు నీకు టైం ఇస్తున్నా. ఇచ్చిన ఈ 2 గంటల టైంలో వచ్చేయి. బంగారంతో ఉరుక్కుంటొస్తావో డేక్కుంటొస్తావో, లేదంటే నా చేతిలో ఘోరాతి ఘోరంగా వస్తావు. ఏమైంది? ఆ పోలీసులు ఆ ఎస్పీ నాగిరెడ్డి మన స్థావరాన్ని కనిపెట్టి రంగా వెంటనే మన ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం. నాగిరెడ్డి ఎస్పీ నాగిరెడ్డి ఈ రంగాని భిల్లానే పట్టుకుంటాడా? రంగా 25 సంవత్సరాల ఈ సీక్రెట్ సామ్రాజ్యంలో ఈ రంగాను ఈ భిల్లాను పట్టుకోవడం కోసం ఎందరో ఆఫీసర్లు పుట్టుకొచ్చారు. వచ్చిన వారు వచ్చినట్టే ఈ తెలంగాణ మట్టిలో కలిపాం. ఆ ఎస్పీ నాగిరెడ్డిని ఈ తెలంగాణ మట్టిలో కలుపుదాం. ఆ ఎస్పీ నాగిరెడ్డిని అంత తక్కువ అంచనే ఒక పిల్ల మనలాంటి నేరస్తుల్ని ఎందరినో కటకటాల వెనికి నడిపించి చిప్పకూడు తినిపించాడు పిల్ల. ఇంకా ఎందుకలా పిరికి మాటలు మాట్లాడుతున్నావు? రంగా దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబంలో పుట్టి ఈ రోజు ఈ దేశాన్ని దోచుకున్న కరుడు గట్టిలో నేరస్తునిగా మారటానికి కారణం ఎవరో తెలుసా? ఈ సమాజం. ఆ సమాజాన్ని సర్వనాశనం చేసే వరకు, మన ఆశయం నెరవేరే వరకు ఆ నాగిరెడ్డి కాదు కదా, ఈ పోలీసు వ్యవస్థ మొత్తం ఏకమైన మనని ఎవరు పట్టుకోలేరు. పదా పదా. ఆగరా. గురి తప్పిందిరా. ఈ పిల్ల రంగా ఎవరికి టైం వేయడు. నీకు 50 గంటల టైం ఇచ్చినాం. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నీ టైం అయిపోయింది. డబ్బుని బాగా ఇస్తున్నాను, వదిలేదిలా. నిన్ను వదలాలా? సంవత్సరాల తరబడి యావత్ భారతదేశాన్ని గడగడలాడిస్తూ దోసుకొచ్చిన డబ్బులు నువ్వు చంటి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయా. ఈ పిల్ల రంగా పేరు చెప్తే ఏపీ తెలంగాణలో ప్రతి గడప భయపడుతుందిరా. మాత్రాలు ఒక చిల్లర దొంగగాడివి. నేను కొట్టుకొచ్చిన డబ్బు బంగారాన్ని నువ్వు కొట్టుకొచ్చావంటే నీ గడుసు నచ్చిందిరా. డబ్బు తీసి ఆశ పుట్టిందయ్యా. పిల్లలు గలవాడిని తప్పు చేశాను. పిల్లలు గలవాడిని బాణాలు తీయకండి అయ్యా. ప్రాణం పోసే బ్రహ్మ, ప్రాణం తీసే యముడు ఇద్దరి మధ్యలో పిల్లరంగా ఉంటాడురా. ఆ బ్రహ్మ రాసిన రాతను తప్పించుకున్నా, ఆ యముడి నుంచి తప్పించుకున్నా ఈ పిల్లరంగా కార్య చేసిన వాడు సాగు నుంచి తప్పించుకోలేడురా. సాగు నుంచి తప్పించుకోలేడు. ఊరు చూసి గుళ్ళు వారి కుండల్లో దించరా. వాడి చావు కేక మన శత్రువుల కుండల్లో గుబులు పుట్టించాలి. కాల్చరా.
అలాగనే పిల్ల ఇది గుండెల్లో కురిసి వేస్తాను. ఇది చరిత్ర ముగిసిపోయిన పిల్ల. ఏయ్ రంగా! ఏయ్ రంగా! పిల్ల రంగా! పిల్ల ఏయ్! పిల్ల నాకు తీసుకొచ్చేరా అట్లాగనే